హాయ్ హలో అందరికీ. ఈరోజు డేట్ వచ్చేసి 6/1/2025 అంటే జనవరి 6 8:50 AM అవుతుంది కింద చూసుకుంటే. యాక్చువల్లీ ఈ రోజు నా ట్రేడ్ ప్లాన్ ఏంటంటే రెండు బయింగ్ స్టాక్స్ అండ్ రెండు సెల్లింగ్ స్టాక్స్ పెట్టుకున్నాను. అండ్ మూమెంట్ ఎటు ఉంటే దాని ప్రకారం వెళ్ళి ట్రేడ్ అనేది చేస్తాను. సో నా బయింగ్ స్టాక్స్ ఏంటి అంటే మ్యారికో అండ్ హిందుస్థాన్. అండ్ సెల్లింగ్ స్టాక్స్ వచ్చేసి టెక్ మహేంద్ర అండ్ ఫోయినిక్స్. సో ఇందులో మోస్ట్లీ నేను ఏం చేస్తానంటే 1 సెకండ్ పిన్ ఇది బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. సో ఫస్ట్ మార్కో కాబట్టి మార్కో చూద్దాం. మార్కో మనం బయింగ్ చూస్తున్నాం. సో బయింగ్ చూస్తున్నాం కాబట్టి ఏమవుతుంది అంటే ఇక్కడ డైరెక్ట్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయినా కూడా ఇది ఒక ట్రెండ్ లైన్ మీద పోతుంది ప్రజెంట్ అయితే మార్కెట్. సో ట్రెండ్ లైన్ మీద పోతుంది కాబట్టి సో ఇది ఒక ట్రెండ్ లైన్ మీద పోతుంది కాబట్టి ఇది మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను బయింగ్ పొజిషన్ అనేది తీసుకుంటాను. లైక్ ఇలా వెళ్ళి ఇలా వచ్చినప్పుడు ఈ ఈ పొజిషన్లో నేను బయింగ్ పొజిషన్ అనేది తీసుకుంటాను. సో అప్పుడు కొంచెం మంచి ప్రాఫిట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే చాలా తక్కువ ఉంటాయి. సో చూద్దాం ఏమవుతుంది అనేది. కానీ ఇది మాత్రము చూడడానికి వెళ్ళేలానే కనిపిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే దీనికి ఈ పొజిషన్ మంచి ఒక బేస్ పొజిషన్ లాగా పనిచేస్తుంది కాబట్టి ఆ పొజిషన్‌లో కానీ రావాలి. లేకపోతే మళ్ళీ సెకండ్ ఈ పొజిషన్‌లో కానీ రావాలి. సో ఇక్కడికి వస్తే మాత్రం పక్కా బై చేస్తాను. ఈ తర్వాత ఇది ఉంది. ఇది అంత ఈజీగా దాటేసి వెళ్ళదు. ఈ పొజిషన్‌లో మంచి బయింగ్ సిగ్నల్ ఇచ్చి బయింగ్ ఇస్తే తీసుకుంటాను, లేకపోతే లేదు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్. ఓకే. ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకా ఇది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి తీసుకోనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అయిపోతుంది, ఆ తర్వాత ఇది అవుతుంది, ఆ తర్వాత ఇది అవుతుంది సపోర్ట్ అనేది. ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సో ఈ పొజిషన్లోకి వచ్చి మంచి బయింగ్ ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను ఈ పొజిషన్లో బయింగ్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ ఆ పొజిషన్ క్రాస్ అయ్యి ఇక్కడికి వచ్చింది అంటే ఈ పొజిషన్లో బయింగ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇవి రెండు క్రాస్ అయిందంటే నేను వదిలేస్తానండి పక్కా. నేను దీన్ని పట్టించుకొని కూడా పట్టించుకోను. నాకు అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్తాను. సో ఇవి అయితే నా పొజిషన్స్. టార్గెట్ అనేది దీనిపైనే ఉంటుంది. ఎలాగో ఇది క్రాస్ చేయాలి ఈవినింగ్. ఇది నా బయింగ్ పొజిషన్, ఇది నా సెల్లింగ్ పొజిషన్. అండ్ తర్వాత వచ్చేసి టెక్ మహేంద్ర. సో టెక్ మహేంద్ర ఆల్రెడీ ఒక సెల్లింగ్ స్టాక్ కాబట్టి ప్రజెంట్ అయితే నాకు అంటే నేను తీసుకున్నాను అలా. అది బయింగ్ కూడా కావచ్చు, బట్ మన టెక్నికల్స్ ప్రకారం కరెక్ట్గా వస్తే చూద్దాం. ప్రజెంట్ అయితే ఒక మంచి సపోర్ట్ దగ్గర ఉందండి. సో ఇది మేజర్గా ఫస్ట్ రెసిస్టెన్స్. సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇట్లా పైకి వెళ్ళి ఇక్కడ సెల్లింగ్ సిగ్నల్ ఇచ్చింది అంటే ఇక్కడ సెల్లింగ్ తీసుకుంటాను నేను. సో పడిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అలా కాదని చెప్పేసి దీన్ని బ్రేక్ చేస్తే ఇది సో ఇక్కడ సెల్లింగ్ పొజిషన్ ఇస్తుంది. సో అప్పుడు నేను తీసుకునే ఛాన్సెస్ అనేవి ఇక్కడ ఎక్కువ ఉంటాయి. సో ఇట్లా వచ్చేస్తుంది. సో ఇదైతే నా మేజర్ ఇప్పుడు ప్రజెంట్ నేను అనుకుంటున్న కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ కానీ దీంట్లో బయింగ్ మాత్రం చేయనండి. అది ఎంత కానీ ఇట్లానే నేను బయింగ్ మాత్రం చేయ. టెక్ మహేంద్ర సెల్లింగ్ పెట్టుకోండి, సెల్లింగే చేస్తా. ఫోయినిక్స్. ఫోయినిక్స్ కూడా ఇంతకుముందు టెక్ మహేంద్ర లానే ఉంది సింపుల్గా చెప్పాలంటే. చూసుకుంటే ఇది మంచి బయింగ్ పొజిషన్, ఇది మంచి సపోర్ట్ పొజిషన్లో ఉంది ప్రజెంట్ అయితే. సో ఇది మళ్ళీ సెల్లింగ్ వస్తుంది పొజిషన్ ఇక్కడికి. సో ఈ జోన్లో ఉంది కాబట్టి ఈ జోన్లోకి వెళ్ళి ఇక్కడ సెల్లింగ్ కొడితే సెల్లింగ్ ఇస్తే మంచి సిగ్నల్తోని ఇక్కడ నేను సెల్లింగ్ కొడుతా. సో సెల్లింగ్ కొట్టిన మళ్ళీ యాజ్ యూజువల్ ఇక్కడ రాక
ఇది ఒకటే పొజిషన్ ఉంది. మల్టిపుల్ వేస్ అయితే లేవు. ఇది 1 టైమ్, ఇది 2 టైమ్. ఇది ఖచ్చితంగా థర్డ్ టైమ్ వచ్చి ఇక్కడ సెల్లింగ్ ఇస్తేనే మోస్ట్‌లీ నేను సెల్లింగ్ తీసుకుంటా తప్ప నార్మల్‌గా అయితే సెల్లింగ్ తీసుకోను. సో, ఆపర్చునిటీ కోసం అయితే వెయిట్ చేయండి. ఆపర్చునిటీ దొరికినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. అప్పుడే లిమిటెడ్ లాస్ ఆర్ మంచి ప్రాఫిట్‌లో ఉంటారు. లేకపోతే అంత లాస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువుంటాయి. సో, ఈ వీడియోకి ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.